ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోకాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీమసేనుడు మణిమంతుడు అనే ఒక యక్షుడిని వధించిన తర్వాత కుబేరుని యొక్క మాటల ప్రకారంగా ధర్మరాజ ప్రభుతులు ఆ గంధమాదన పర్వతంలోనే కొంతకాలం వరకు కూడా నివాసాన్ని ఏర్పరచుకున్నారు. తర్వాత వారందరూ కూడా ఆర్ష్టిషేణ రాజర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి వారందరూ కూడా అక్కడే నివసించే సందర్భంలో ధౌమ్యాచార్యుల వారు సామాన్యమైన విధంగా సమస్త లోకాల యొక్క పరిచయాన్ని కూడా వారికి అందించారు. దిక్కులు, ఏ ఏ దిక్కులలో ఏ ఏ దిక్పాలకుల యొక్క భవనాలు ఉంటాయి, చివరికి వైకుంఠం గురించి కూడా చెప్పారు. వైకుంఠాన్ని ఎవరు కూడా ఈ విధంగా ఉంటుంది అని ఎవరు కూడా వర్ణించలేరు. అటువంటి దివ్యమైనటువంటి లోకం వైకుంఠము అని వైకుంఠం గురించి కూడా ధౌమ్యాచార్యుల వారు చెబుతూ ఇక వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. పాండవులందరూ కూడా అర్జునుని యొక్క విరహంతో వారందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. తమ తమ్ముడైనా అలాగే అన్న అయినా కూడా, అనగా ధర్మరాజుకి భీమసేనునికి ఇద్దరికి కూడా తమ్ముడు, నకుల సహదేవులకు అన్నగారు అర్జునుడు లేడు కాబట్టి వీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే అర్జునుడు లేక వారికి ఒక్కొక్క క్షణం కూడా ఒక్కొక్క కల్పంలాగా మెల్లిగా కాలం గడుస్తుంది. అంటే వారందరూ కూడా అర్జునుని కోసం అంత ఎదురు చూస్తూ ఉన్నారు అని కూడా చెబుతున్నారు. యదైవ ధౌమ్యానుమతే మహాత్మా కృత్వా జటాం ప్రవ్రజిత సజిష్ణుః తదైవ తేషాం న బభూవ హర్షః కుతో రతిస్తద్గతమానసానాం. ధౌమ్యాచార్యుల వారి అనుమతితో జయశీలి అయినటువంటి అర్జునుడు జటను కట్టుకున్నాడు. జటలను ధరించిన వాడి తమ నుండి ఎప్పుడైతే దూరంగా వెళ్ళాడో అప్పుడే వారి హర్షం అనగా వారి ఆనందం కూడా అర్జునునితో పాటు వెళ్ళిపోయింది. వారందరూ కూడా అంత అర్జునుని గురించి అంత ప్రీతిని పొంది ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. భ్రాతుర్నియోగాత్తు యుధిష్ఠిరస్య వనాదసో వారణమత్తగామి యత్కామ్యకాత్ ప్రవ్రజిత సజిష్ణుః తదైవ తేషోకహతా బభూవుః. అన్నగారైనటువంటి యుధిష్ఠిరుడైన మాట మీద కామ్యక వనం నుండి అర్జునుడు బయలుదేరాడు. అర్జునుని నడక ఎలా ఉంటుందంటే వారణమత్తగామి, మదించిన ఏనుగు ఏ విధంగా అయితే గంభీరమైనటువంటి నడక కలిగి ఉంటుందో అటువంటి సుందరమైన నడక కలిగిన అర్జునుడు తను ఎప్పుడైతే బయలుదేరాడో అప్పటి నుండి వీరికి శోకం అనేది ప్రారంభమైంది. శోకం అంటే వీరికి కష్టాలు వచ్చాయనే అర్థం కాదు, కానీ అర్జునుడు లేడు అనే బాధతో వీరందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తథైవ తం చింతయతాం చితాశ్వం అస్త్రార్థితం వాసవమభ్యుపేతం మాసాద్య కృచ్ఛేన తదా వ్యతీతః తస్మిన్నగే భారత భారతానాం. వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు, అస్త్రాల కోసం ఇంద్రుని దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు. అలా వెళ్ళిన అర్జునుడు ఎప్పుడైతే వెళ్ళాడో అప్పటి నుండి కూడా వీరు ఎన్నెన్నో ప్రదేశాల్లో కాలాన్ని గడుపుతూ ఉన్నారు. చివరికి వీరందరూ కూడా ఆర్ష్టిషేణ రాజర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి మరొక్కసారి 1 మాసం వరకు కూడా వారు కాలాన్ని గడిపారు అని చెప్పిన తర్వాత ఏకాన్వయంతో 4 శ్లోకాలను వైశంపాయని మహర్షి గారు చెబుతూ ఉన్నారు. ఉషిత్వా 5 వర్షాణి సహస్రాక్ష నివేశనే అవాప్య దివ్యాన్యస్త్రాణి సర్వాణి విబుధేశ్వరాత్ ఆగ్నేయం వారుణం సౌమ్యం వాయవ్యమథ వైష్ణవం ఐంద్రం పాశుపతం బ్రాహ్మం పారమేష్ఠ్యం ప్రజాపతేః యమస్య ధాతు సవితుః త్వష్టుర్వైశ్రవణస్య చ తాని ప్రాప్య సహస్రాక్షాత్ అభివాద్య శతక్రతుం అనుజ్ఞాతస్తతా తేన కృత్వా చాభిప్రదక్షిణం ఆగచ్చదర్జున ప్రీతః ప్రహృష్టో గంధమాదనం. వారందరూ కూడా ఎన్నో సంవత్సరాల వరకు కూడా అర్జునుడు లేడు అనే బాధతో వీరందరూ కూడా ఉన్నారు.
కానీ అర్జునుడు 1000 కనులు కలిగినటువంటి అనగా సహస్రాక్షుడు అనగా దేవేంద్రుడు అతని దగ్గరికి వెళ్ళి అనేక అస్త్రాలను పొందాడు. అది కూడా 5 సంవత్సరాలు. ఉషిత్వా పంచవర్షాణి 5 సంవత్సరాల వరకు కూడా ఆ ఇంద్రుని భవనంలో ఉంటూ అర్జునుడు అనేక దివ్యమైనటువంటి అస్త్రాలను పొందాడు. ఆ అస్త్రాలను పొందడం కూడా సర్వాణి విభుదేశ్వర. కొన్ని అస్త్రాల యొక్క పేర్లను తర్వాత చెబుతూ ఉన్నారు. కానీ ఏ అస్త్రాన్ని పొందినా కూడా ఇంద్రుని ద్వారానే పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే తను ఎవరి అవతారం అంటే ఇంద్రుని అవతారం కాబట్టి మూలభూతుడైనటువంటి ఇంద్రుడు ఉండగా ఆ ఏ అస్త్రాలు కూడా సాక్షాత్తుగా అర్జునికి ఇవ్వబడవు. ఇంద్రుడు లేకపోతే సాక్షాత్తుగా అర్జునికి ఇచ్చేవారేమో, కానీ ఇంద్రుడే ఉన్న సందర్భంలో అన్ని అస్త్రాలు కూడా మొదటిగా దేవేంద్రుడిని పొంది తద్వారా మాత్రమే అవన్నీ కూడా అర్జునుని పొందుతూ ఉన్నాయి. అతను పొందినటువంటి అస్త్రాలు ఏవి అంటే ఆగ్నేయాస్త్రము, వారుణము, సౌమ్యము, వాయవ్యము, వైష్ణవము, ఐంద్రము, పాశుపతము, బ్రాహ్మము, పారమిష్ఠ్యము, ప్రాజాపత్యము అనే దివ్యాస్త్రాలను, అలాగే యముని అస్త్రము, సూర్యాస్త్రము, త్వష్ట్రాస్త్రము, కుబేరుని అస్త్రము, ఈ విధంగా అనేక అస్త్రాలను అర్జునుడు పొందాడు. పొంది వాటి అస్త్రాల యొక్క ప్రయోగ వైశిష్ట్యాన్ని కూడా అందులో కూడా గొప్ప ప్రావీణ్యాన్ని పొందాడు. పొందిన తర్వాత ఎప్పుడైతే 5 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని చేరుకుంటాను అని అర్జునుడు చెప్పాడో అదే విషయాన్ని కుబేరుడు కూడా చెప్పాడు. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడికే అర్జునుడు వస్తాడని. ఆర్ష్టిసేన రాజర్షి గారు కూడా అదే మాటను చెప్పారు. కాబట్టి వీరందరూ కూడా ధర్మరాజ ప్రభుతులు ఆర్ష్టిసేన రాజర్షి యొక్క ఆశ్రమంలోనే ఎదురు చూస్తూ ఉన్నారు. అర్జునుడు 5 సంవత్సరాల తర్వాత తను వచ్చే సందర్భంలో చక్కగా దేవేంద్రుడికి నమస్కరించి అతనికి ప్రదక్షిణలు చేసి అతని అనుజ్ఞ తీసుకుని తను బయలుదేరాడు. అలాగే దేవేంద్రుడు కూడా అత్యంత ప్రీతి కలిగిన వాడే అతన్ని తను పంపించాడు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడికి 164వ అధ్యాయాన్ని అలాగే యక్షయుద్ధ పర్వను కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇక 165వ అధ్యాయం అందులోనూ కూడా నివాత కవచ యుద్ధ పర్వము అనే అనుపర్వలోని విశేషాలను ఇక ప్రారంభించుకుందాం. ఇంతవరకు కూడా అరణ్య పర్వలోని దాదాపుగా 10 పర్వలను మనం పూర్తి చేసుకున్నాం. అరణ్య పర్వలో మొత్తంగా 22 పర్వలుంటే 10 పర్వలైపోయాయి. ఇక 9 పర్వలైపోయాయి. 10వ పర్వ ఇక ప్రారంభం కాబోతూ ఉన్నది. ఆ విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ తతకదాచిద్ధరి సంప్రయుక్తం మహేంద్రవాహం సహసోపయాతం విద్యుత్ప్రభం ప్రేక్ష మహారథానాం హర్షోర్జునం చింతయతాం బభూవ. పూర్వపర్వలో అర్జునుడు వచ్చాడు అనే విషయాన్ని చెప్పారు. ఎలా వచ్చాడు అర్జునుడు అంటే ఒకానొక నాడు ఇంద్రుడే అతన్ని పంపించాడు, సాగనంపాడు. అతను వచ్చే సందర్భంలో వేగంగా వచ్చేటువంటి అనగా వేగంగా కదిలే స్వభావం కలిగిన విద్యుత్తు వంటి కాంతి కలిగినటువంటి మహేంద్రుని రథం, ఆ రథాన్ని అర్జునుడు అధిరోహించాడు. ఆ రథాన్ని చూసిన వెంటనే పాండవులకు హర్షాతిరేకం అనేది సంభవించినది. వారందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఆనందపడుతూ అర్జునుడు వచ్చాడు అని వారందరూ కూడా నిశ్చయం చేసుకున్నారు. సదీప్యమాన సహసాంతరిక్షం ప్రకాశయన్ మాతలి సంగృహీతం బభౌ మహోల్కేన ఘనాంతరస్థ శిఖేవ చాగ్నేర్జ్వలితా విధూమా. ఆ మహేంద్రుని రథం ఎలా ఉన్నది అంటే గొప్ప కాంతులతో వెలుగుతూ ఉన్నది. గగనాన్ని మొత్తాన్ని కూడా ప్రకాశమయంగా మార్చుతూ ఉన్నది. ఆకాశంలో ఎప్పుడో ఒకసారి ప్రకాశం అనేది వస్తూ ఉంటుంది. సామాన్యంగా సూర్యుడు వస్తే మన కనచూపు మేర ఎక్కడ కూడా చీకటి కనబడదు. అదేవిధంగా అలా మహేంద్రుని రథం వస్తూ ఉంటే ఇంకొక సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడా అన్నంత దివ్యమైనటువంటి కాంతి అక్కడ ప్రసరించి ఉన్నది. ఆ రథాన్ని దేవేంద్రుని సారథి అయినటువంటి మాతలి గారు దాన్ని నడుపుతూ ఉన్నారు. అలా మేఘాలను దాటుకుంటూ అది వస్తూ ఉంటే ఎలా కనబడుతుందంటే పొగలను దూరం చేస్తూ అనగా పొగను దూరం చేస్తూ ఏ విధంగా అయితే అగ్ని ప్రకాశిస్తుందో మేఘాలన్నీ కూడా పొగల్లా కనబడుతున్నాయి. ఆ మేఘాలను చీల్చుకొని రథం వచ్చేటప్పటికీ అలా అగ్నియే సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చినదా ఒక ఉల్క వలె ఆ రథం అనేది వీరున్న ప్రాంతానికి వచ్చి చేరుకున్నది. తమాస్థితం సందదృశే కిరీటి స్రగ్వీ నవాన్యాభరణాని బిభ్రత ధనంజయో వజ్రధర ప్రభావః
శ్రియాజ్వలన్ పర్వతమాజగామ. ఆ దేవేంద్రుని రథాన్ని అధిరోహించినటువంటి కిరీటి అనగా గొప్ప కిరీటం కలిగిన వాడు కాబట్టి అర్జునుడిని కిరీటి అనే శబ్దంతో కూడా పిలుస్తారు. అతను పుష్పమాలికలతో చక్కగా అలంకరింపబడ్డాడు. అలాగే దేవేంద్రుడు ప్రసాదించిన అనేక దివ్య నవ్య ఆభరణాలు, కొత్త ఆభరణాలు కూడా అతను ధరించాడు. అతన్ని చూస్తుంటే సాక్షాత్తుగా దేవేంద్రుడే కిందికి వస్తున్నాడా అన్నంత మనోహరంగా అర్జునుడు వస్తూ ఉన్నాడు. చాలా అందగాడు. అటువంటి ధనుంజయుడు ఆ పర్వతానికి విచ్చేశాడు. సశైలమాసాద్య కిరీటమాలి మహేంద్రవాహాదవరుహ్య తస్మాత్ ధౌమ్యస్య పాదావభివద్య ధీమాన్ అజాత శత్రోస్తదనంతరం చ. ఇంకొక శ్లోకాన్ని కూడా పలుకుతూ తర్వాత అన్వయాన్ని ఏకాన్వయంతో కూడిన 2 శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకుందాం. వృకోదరస్యాపి చ వంద్యపాదౌ మాద్రీసుతాభ్యామభివాదితశ్చ సమేత్య కృష్ణాం పరిసాంత్వచైనాం ప్రహ్వో భవద్భ్రాతురుపఃపరే స్వః. కిరీటములతో అనేక మాలలతో గొప్పగా విరాజిల్లుతున్నటువంటి అనగా అలంకృతుడైన ఆ అర్జునుడు ఈ పర్వతానికి వచ్చాడు. పర్వతానికి వచ్చి ఆ మహేంద్ర రథం నుండి కిందికి దిగాడు. దిగిన వెంటనే ధౌమ్యాచార్యుల వారు అక్కడ ఉన్న అందరిలో కూడా గొప్పవారు, పెద్దవారు, తపస్సులైనటువంటి కుల పురోహితులైన ధౌమ్యాచార్యుల వారికి నమస్కరించి తదుపరి తన అన్నగారైనటువంటి అజాతశత్రు, అసలు శత్రువులే లేని, ఎవరిని కూడా శత్రుభావనతో చూడని గొప్పవాడైనటువంటి రాజసూయాగాన్ని చేసినటువంటి ధర్మరాజు గారి కూడా నమస్కారాన్ని చేసి అదేవిధంగా భీమునికి కూడా ప్రణమిల్లి తదనంతరం తన తమ్ములైనటువంటి నకుల సహదేవుల చేత నమస్కరింపబడి కృష్ణ అనగా ద్రౌపదీదేవిని కుశల ప్రశ్నను అడిగిన తర్వాత తన అన్నగారి సమీపంలో వచ్చి వినయంగా నిలబడ్డాడు. అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఇది. ఇంతవరకు కూడా త్రిలోకంలో కూడా ఎవరూ పొందని దివ్యమైనటువంటి అస్త్రశస్త్రాలను సాక్షాత్తుగా స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడి ద్వారా పొంది వచ్చాడు. కానీ ఆ గర్వం ఇసుమంత అయినా కూడా అర్జునులో కనబడటం లేదు. అదే వినయము, అదే ఒదిగి ఉండటం అనేది కనబడుతూ ఉన్నది. బభూవ తేషాం పరమ ప్రహర్షః తేన ప్రమేయేణ సమాగతానాం సచాపి తాన్ ప్రేక్ష్య కిరీటమాలి ననందరాజానమభిప్రశంసన్. ఇక పాండవుల యొక్క శక్తియుక్తుల గురించి మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా భీముని యొక్క భుజబలాన్ని చూశాం. రాజసూయాగ సందర్భంలో నకుల సహదేవులు అలాగే ధర్మరాజ ప్రభుతుల యొక్క అస్త్రశస్త్ర ప్రావీణ్యాన్ని కూడా మనం అక్కడ విన్నాం. ఇక్కడ ఇంకా అర్జును విషయంలో చెప్పనక్కర్లేదు. అటువంటి గొప్ప బలాన్ని కలిగినటువంటి పాండవుల యొక్క హర్షానికి అంతు లేదు. ఇంతవరకు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు, అర్జునుడు లేనే మా దగ్గర అని. కానీ ఎప్పుడైతే అర్జునుడు వచ్చాడో అర్జునుని చూసినటువంటి వారందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. కిరీటిమాల అయినటువంటి ఆ ధర్మరాజు గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. యమాస్థిత సప్త జఘాన పూగాన్ దితే సుతానాం నముచేరి హంతా తమింద్రవాహం సముపేత్య పార్థాః ప్రదక్షిణం చక్రురదీన సత్వాః. అర్జునుడు వచ్చినటువంటి రథము సాక్షాత్తుగా దేవేంద్రుని రథం. ఇదే రథాన్ని అధిరోహించియే దేవేంద్రుడు దుష్టుల యొక్క అనగా దానవులను సంహరించాడు. అందులో కూడా దిదిసుతుల అనగా దితిదేవి యొక్క కుమారులైనటువంటి 7 గణాలు, ఆ 7 గణాలను కూడా సంహరించాడు. అటువంటి రథాన్ని వీరందరూ కూడా దగ్గరికి వెళ్ళి ఆ రథానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించి గొప్ప శక్తి సంపదలు కలిగినా కూడా పాండవుల యొక్క వినయము అలాగే దైవికమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి యందు సామాన్య మానవుల భావన ఎలా ఉండాలి అనే గొప్ప విధానాన్ని ప్రదర్శిస్తూ దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అలాగే ఏ మాతలే చక్రురతీవ హృష్టాః సత్కారమగ్ర్యం సురరాజతుల్యం సర్వాన్ యథావచ్చ దివోకసస్తే ప్రపచ్ఛరేణం కురు రాజపుత్రాః. అదేవిధంగా గొప్ప హర్షాన్ని పొందుతూ దేవేంద్రుని సమానంగా మాతలిని కూడా సత్కరించారు. అలాగే కురువంశరాజపుత్రులైనటువంటి వారందరూ కూడా దేవతల యొక్క యోగక్షేమాన్ని వారందరూ కూడా మాతలి ద్వారా తెలుసుకున్నారు. వచ్చినవాడు మాతలి. మాతలి అంటే దేవేంద్రుని దూత. రామాయణంలో మనం విని ఉంటాం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారిని అవమానించాలి అని రావణుడు సంకల్పిస్తాడో అప్పుడు సాక్షాత్తుగా విభీషణుడు ఒక మాట చెప్తాడు. దూతగా వచ్చిన వాడు ఆ రాజుకు సమానం. రాజును మనం ఏ విధంగా అయితే గౌరవిస్తామో అదే విధంగా వీరిని కూడా మనం గౌరవించాలి.
దాన్నే ఇక్కడ ప్రమాణంగా తీసుకుంటూ యుధిష్ఠిరుడు కూడా ఏ విధంగా అయితే ఇంద్రుడే వస్తే ఎంత సత్కరిస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఇంద్రుడు రాలేదు, కానీ ఇంద్రుని రథసారథి అయినటువంటి మాతలి వచ్చారు కాబట్టి, అందులోనూ వయస్సులో పెద్దవాడు, దేవాంశ సంభూతుడు కాబట్టి అటువంటి ఆ మాతలిని కూడా ఇంద్రుని సమానంగా సత్కరించి పేరు పేరున కూడా ప్రతి ఒక్క దేవతల యొక్క యోగక్షేమాన్ని ధర్మరాజు తెలుసుకున్నాడు. తానప్యసౌ మాతలిరభ్యనందత పితేవ పుత్రాననుశిష్య పార్థాన్ యయౌ రథేనా ప్రతిమ ప్రభేణ పునః సకాశం త్రిదివేశ్వరస్య. ఆ మాతలికి కూడా ఈ కుంతి తనయులైన పాండవులపైన అమితమైనటువంటి ప్రీతి ఉన్నది. అందుకోసమే కన్న కొడుకు వలె పితేవ పుత్రాన్ అనుశిష్య పార్థాన్, వీరినందరిని కూడా ఒక కన్న తండ్రి ఏ విధంగా అయితే లాలిస్తాడో, ఏ విధంగా అయితే హితవాక్యాలను చెబుతాడో, అదే విధంగా వీరికందరూ కూడా లాలించి వారికి అనేక హితవాక్యాలను పలికినటువంటి మాతలి గారు దేవతల యొక్క యోగక్షేమాలను తెలిపిన తర్వాత అప్రతిమ కాంతి కలిగినటువంటి అదే రథాన్ని అధిరోహించి తను స్వర్గానికి వెళ్ళిపోయాడు. గతేతు తస్మిన్నరదేవవర్యః శక్రాత్మజః శక్రరిపు ప్రమాథీ శక్రేణ దత్తాని దదౌ మహాత్మా మహాధనాన్యుత్తమ రూపవంతి దివాకరాభాని విభూషణాని ప్రియః ప్రియాయై సుతసోమ మాత్రే. ఆ విధంగా మాతలి గారు స్వర్గానికి వెళ్ళిపోయిన తర్వాత రాజశ్రేష్ఠుడు అలాగే ఇంద్రుని శత్రువులను కూడా సంహరించేవాడు మహాత్ముడైనటువంటి ఇంద్రుని తనయుడు అనగా అర్జునుడు ఇంద్రుడు పంపించినటువంటి గొప్ప ప్రకాశాన్ని కలిగిన, అసలు వెలనే కట్టలేని సూర్యునిలాగా ప్రకాశాన్ని పొందినటువంటి అనేక ఆభరణాలను ద్రౌపదీదేవికి అతను ఇచ్చాడు. స్వర్గం నుండి అనేక అస్త్రశస్త్రాల యొక్క శిక్షణ పొంది తను ఎప్పుడైతే భూలోకానికి వస్తున్నాడో అప్పుడు కోడలిపైన ప్రేమతో ఇంద్రుడు కూడా అనేక ఆభరణాలు ద్రౌపదీదేవికి ఇవ్వమని పంపాడట. ఆ ఆభరణాలను ఇక్కడ అర్జునుడు ద్రౌపదీదేవికి అందిస్తూ ఉన్నాడు. అది కూడా ద్రౌపదీదేవిని ఒక విశిష్టమైనటువంటి మాటతో ఇక్కడ సంబోధిస్తున్నారు. సుతసోమ మాత్రే. సుతసోముడు అంటే భీముని ద్వారా ద్రౌపదీదేవి యందు కలిగిన కుమారుడు. ఆవిడకి అనగా సుతసోముని యొక్క తల్లి అయినటువంటి ద్రౌపదీదేవికి అనేక ఆభరణాలను తను అందించాడు. తతస్సతేషాం కురు పుంగవానాం తేషాం చ సూర్యాగ్ని సమప్రభాణాం విప్రర్షభాణాముపవిశ్య మధ్యే సర్వం యథావత్ కథయాం బభూవ. ద్రౌపదీదేవికి అనేక ఆభరణాలు ఇచ్చిన తర్వాత కుశల ప్రశ్నలన్నీ కూడా జరిగిన తర్వాత ఆ కురుశ్రేష్ఠులకు అలాగే అక్కడున్నటువంటి ధౌమ్యాచార్య ప్రబుధులైనటువంటి జ్ఞానుల యొక్క సమూహం యొక్క మధ్యలో కూర్చున్న అర్జునుడు తను జరిగినటువంటి విషయాన్ని తను ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏవం మయాస్త్రాణ్యుపశిక్షితాని శక్రాచ్చ వాతాచ్చ శివాచ్చ సాక్షాత్ తథైవ శీలేన సమాధినాథ ప్రీతాసురామే సహితా సహేంద్రాః. అయ్యా, నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అనగా ఇంద్రుని యొక్క పట్టణానికి వెళ్ళానో దేవేంద్రుని వలన వాయుదేవుని వలన సాక్షాత్తుగా పరమేశ్వరుడి వలన కూడా అనేక అస్త్రాలను నేను శిక్షణ పొందాను. అలాగే నా శీలాన్ని చూసి నా నియమనిష్టలను చూసి దేవతలు ఇంద్రాదులందరూ కూడా నామైన అమితమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు, నన్ను అనుగ్రహించారు అని చెబుతున్నాడు. అంటే ఈ పాశుపతాస్త్రాన్ని సాక్షాత్తుగా పరమశివుడే తను ప్రయోగిస్తాడు. పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్న వారు మాత్రమే దాన్ని ప్రయోగించగలరు, వేరే ఎవరు కూడా దాన్ని ప్రయోగించలేరు. ఎందుకంటే ఆ మంత్రాలు తెలిసి ఉండొచ్చు, కానీ దాని సిద్ధి పొంది ఆ అస్త్రాన్ని ప్రయోగించాలంటే మాత్రం పరమశివుని యొక్క అనుగ్రహం ఉండవలసినదే. ఇదే విషయాన్ని మనం భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామ కాలంలో ఇదే విషయాన్ని ఇంకా విస్తారంగా కూడా తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైతే జయద్రథుని సంహరించాలో అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం చేత, కృష్ణ పరమాత్మ యొక్క మార్గదర్శనం చేత పాశుపతాస్త్ర ప్రయోగ విధానాన్ని అర్జునుడు తర్వాత మనకందరి కూడా తెలుపబోతూ ఉన్నాడు. అదేవిధంగా వారందరి ద్వారా అనేక అస్త్రశిక్షాలను పొంది నేను ఇక్కడికి వచ్చాను.
ఎవరైనా గొప్ప మన్ననలు పొందాలంటే, ఏవో వారి కీర్తి ప్రతిష్టలు అన్ని చోట్ల కూడా వ్యాపించాలంటే వారి వారి నియమ నిష్టలు, వారి నీతి నిజాయితీ వినయాది సద్గుణాలే కారణము అనేదానికి ఉదాహరణకు మనం అర్జునుడే చెప్పుకోవచ్చు. సాక్షాత్తుగా దేవతలను కూడా తృప్తిపరిచినటువంటి గొప్ప గుణములు కలిగిన వాడు అర్జునుడు. సంక్షేపతో వైస విశుద్ధ కర్మ తేభ్య సమాఖ్యాయ దివ్యప్రవాసం మాద్రీసుతాభ్యాం సహిత కిరీటి సుష్వాపతామా వసతిం ప్రతీతః. ఈ విధంగా విశుద్ధమైనటువంటి కర్మలు కలిగిన అర్జునుడు సంక్షేపంగా తను స్వర్గలోకంలో ఏ విధంగా ఉన్నాడు అనే విషయాన్ని వారికందరూ కూడా వివరించి మాద్రీసుతులతో పాటు అనగా నకుల సహదేవులతో పాటు ఆ రాత్రి సుఖంగా తను నిద్రించాడు అనగా వారి దగ్గర మాట్లాడుతూ సరదాగా ఉంటూ వారితో అలాగే కాలాన్ని గడుపుతూ సుఖంగా తను నిద్రించాడు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడికి 165వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 166వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతున్నారు. తతో రజన్యాం విష్టాయాం ధర్మరాజం యుధిష్ఠిరం భ్రాతృభిః సహిత సర్వైః అవందత ధనంజయ. ఓ జనమేజయ, ఆ రాత్రి గడిచిన తర్వాత మరునాడు ఉదయం అర్జునుడు సోదరులతో అందరితో కలిసి వెళ్ళి ధర్మరాజుకు నమస్కరించాడు. ఏతస్మిన్నేవ కాలేతు సర్వవాదిత్ర నిస్వనః బభూవ తుమల శబ్దస్తు అంతరిక్షే దివౌకసాం. ఆ సమయంలోనే అంతరిక్షం మొత్తం కూడా దేవదుందుబుల యొక్క మోతతో అలాగే అనేక పదార్థాల యొక్క శబ్దముతో మారుమోగిపోతూ ఉన్నది. రథనేమి స్వనశ్చైవ ఘంటా శబ్దశ్చ భారత పృథువ్యాల మృగాణాం చ పక్షిణామివ సర్వశః. సామాన్యంగా మనం ఆకాశంలో పక్షుల యొక్క కిలకల రావాలని ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు విన్న శబ్దాలు ఏమిటి అంటే రథచక్రాల యొక్క ధ్వనులు, ఘంటానాదాలు, అలాగే సర్పాలు, మృగాలు వీటి అరుపులతో అలా అంతరిక్షం మొత్తం కూడా మారుమోగిపోతూ ఉన్నది. అనగా అవన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. రవోన్ముఖాస్తే దదృశ ప్రీయమాణా కురుద్వహాః మరుద్భిరన్వితం శక్రం ఆపతంతం విహాయస తే సమంతాదనుయుః గంధర్వాప్సరసాం గణాః విమానైః సూర్య సంకాశైః దేవరాజమరిందమం. పాండవులకి చాలా ఆనందం కలుగుతూ ఉన్నది. అన్ని రథాలు, అన్ని గుర్రాలు అవన్నీ కూడా అలా పైనుండి వస్తున్నాయంటే సాక్షాత్తుగా దేవేంద్రుడే వస్తున్నాడని ఒక ఆనందంతో వారందరూ కూడా ఆ శబ్దాలు వచ్చిన వైపు చూశారు. చూస్తే మరుద్గణాలన్నీ కూడా దిగి వస్తూ ఉన్నాయి. వాటితో పాటు దేవేంద్రుని కూడా చూశారు. అదే సమయంలో శత్రుమర్దనుడు దేవరాజు అయినటువంటి ఇంద్రుడిని గంధర్వులు, అప్సరసులు వీరందరూ కూడా సేవిస్తూ ఉంటే అలా మేఘాల మధ్య ఉన్నటువంటి సూర్యునిలాగా ఇంద్రుడు కనబడుతున్నాడు. అటువంటి సూర్యుడిని వీరందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు. తతస్స హరిభిర్యుక్తం జాంబూనాద పరిష్కృతం మేఘనాధినమారుహ్య శ్రియా పరమయాజ్వలన్ పార్థానభ్యజగామాథ దేవరాజః పురందరః. అప్పుడు ఆ దేవరాజు అయినటువంటి ఇంద్రుడు పాండవుల వద్దకు వచ్చాడు. అతను వచ్చినటువంటి రథం ఎలా ఉన్నది అంటే రథం బంగారంతో నిర్మించబడినది. పచ్చని గుర్రాలు అక్కడ పూంచబడ్డాయి. ఆ రథం నడుస్తూ ఉన్నప్పుడు మేఘగర్జన లాంటి ధ్వని అక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నది. అత్యంత శోభాయమైన ఆ రథం పైన ఇంద్రుడు వచ్చాడు. ఇటు పాండవులు కూడా ఉత్కృష్టమైనటువంటి ప్రభలతో వెలుగుతూ ఉన్నారు. వారికి 2 ఆనందాలు. ఇంతవరకు కూడా అర్జునుడు లేడు, కానీ ఇప్పుడు అర్జునుడు వచ్చాడు. అర్జునుడి దర్శనంతో పాటు అర్జునుడి తండ్రి గారైనటువంటి దేవేంద్రుని యొక్క దర్శనం అంటే ఇంకా ఆనందంతో వారందరూ కూడా వారి మొహాలన్నీ కూడా వెలిగిపోతూ ఉన్నాయి. ఆగత్య చ సహస్రాక్షో రథాదవరురోహ చ వై తం దృష్ట్వైవ మహాత్మానం ధర్మరాజో యుధిష్ఠిరః భ్రాతృభిః సహిత శ్రీమాన్ దేవరాజముపాగమత. అలా వచ్చిన ఇంద్రుడు రథం నుండి దిగాడు. మహాత్ముడైనటువంటి ఆ ఇంద్రుడిని చూసిన ధర్మరాజు తన తమ్ములతో కలిసి అతని సమీపించాడు. ఎవరైనా పెద్దవారు వస్తే ఏదో మనం అలా బయట నుండి వారిని పిలవడం కాదు, కానీ వారు అలా వాహనం నుండి దిగుతూ ఉండగానే మనమందరం కూడా వారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టి వారిని స్వాగతించాలి. అలా వీరందరూ కూడా ఇక్కడ స్వాగతిస్తూ ఉన్నారు. పూజయామాస చైవాథ విధివత్ భూరి దక్షిణః యథార్హమమితాత్మానం విధి దృష్టేన కర్మణ. మహానుభావమైనటువంటి ఇంద్రుడే వస్తున్నాడు.
వచ్చినవాడు సామాన్యుడు కాదు. ఎవరో సామాన్య రాజులు, ఎవరో సత్పురుషులు వస్తేనే మేమెంతో ఎన్నో హంగామా చేస్తూ ఉంటాం. కానీ వచ్చినవాడు త్రిలోకాధిపతి దేవేంద్రుడు. అటువంటి ఇంద్రుడిని శాస్త్రోక్త ప్రకారంగా అనేక దక్షిణలు ఇస్తూ, దక్షిణ అంటే మన మీద ఇస్తున్నాము, అర్జునుడికి అవన్నీ కూడా గొప్పవని మనం అనుకోకూడదు. దేవేంద్ర దగ్గర లేని ఐశ్వర్యం లేదు, కానీ తన స్తోమతకు తగ్గట్టుగా కొన్ని దక్షిణలు, కొన్ని ఉపాయనాలు అతను అందిస్తూ, తగు మర్యాదలు చేస్తూ, అతన్ని పూజిస్తూ స్వాగతాన్ని వీరందరూ కూడా పలికారు. తర్వాత ఏమి జరిగినదే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.